హాయ్ గాయ్స్, బెంగళూరులో కొన్ని ఫేమస్ ప్లేసెస్ని బడ్జెట్లో ఎలా విజిట్ చేయాలో చూద్దాం. ఈ వీడియోలో మనం పూరి ఫేమస్ అయిన జగన్నాథ స్వామి టెంపుల్, వరల్డ్ ఫేమస్ అయిన ఇస్కాన్ టెంపుల్, మన తెలంగాణలోనే లేటెస్ట్గా హైప్ వచ్చిన లులు హైపర్ మార్కెట్ని అండ్ బెంగళూరులో వన్ ఆఫ్ ద హిస్టారికల్ ఐకాన్ బెంగళూరు ప్యాలెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్లేసెస్ అన్నిటిని అండర్ 300 రూపీస్లో ఎలా కవర్ చేసుకోవాలో, వాటి యొక్క లొకేషన్ డీటెయిల్స్, టైమింగ్స్ అన్నీ తెలుసుకోవచ్చు. మేమైతే ఈ 4 ప్లేసెస్ని విజిట్ చేయడానికి బస్ ప్రిఫర్ చేసాం. ఎందుకంటే బెంగళూరులో బస్ అనేది చీప్ అండ్ ద బెస్ట్ ట్రాన్స్పోర్ట్. 1 డేకి పాస్ 120 రూపీస్ తీసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా సిటీ లిమిట్స్లో తిరగొచ్చు. వీకెండ్ కదా, పొద్దున్నే ఏం లేస్తామన్న బద్ధకం కొంచెం పక్కన పెట్టి హుషారుగా బయలుదేరామంటే ఏ ట్రాఫిక్ లేకుండా 6:30 అయ్యేసరికి రీచ్ అవ్వచ్చు. ఫస్ట్ వచ్చేసరికి మన హెచ్ఎస్ఆర్ లేఅవుట్ దగ్గరున్న జగన్నాథ స్వామి టెంపుల్ని దర్శించుకోబోతున్నాం. ఈ టెంపుల్లోకి మనం ఎంటర్ అవ్వగానే కుడివైపు అభయ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు, ఎడమవైపు నంది వాహనంలో శివుడు దర్శనం ఇస్తారు. ఈ ఆలయ నిర్మాణం త్రికాలాలకు, త్రిమూర్తులకు సంకేతంగా 3 గోపురాలు నిర్మించబడ్డాయి. ప్రధాన ఆలయంలో అడుగు పెట్టగానే విష్ణుమూర్తి వాహనమైన గరుడ్మంతుడిని మనం చూడవచ్చు. గర్భగుడిలో మనకి ఆదిదేవుడైన శ్రీ మహావిష్ణువు జగన్నాథస్వామి అవతారంలో, మహావిష్ణువు పవలించే ఆదిశేషుడు తన సోదరుడిగా బలభద్రుడి అవతారంలో, సాక్షాత్తు ఆ పరాశక్తే సోదరిగా సుభద్రాదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈ టెంపుల్కి ఆనుకుని ఎడమవైపు విమలాదేవి ఆలయం ఉంటుంది. ఈవిడ జగన్నాథ స్వామికి రక్షకురాలు. అందుకే భక్తులందరూ ఈమెను దర్శించుకున్నాకనే జగన్నాథ స్వామిని దర్శించుకుంటారు. కుడి చేతి వైపు మనకి మహాలక్ష్మి ఆలయం ఉంటుంది. ఈమెను ప్రతిష్ఠించాకనే ఆలయ సంపద అభివృద్ధి చెందిందని పురోహితులు నమ్ముతున్నారు. ఈ ఆలయ శిల్ప సంపద కూడా చాలా బాగుంటుంది. మన పూర్వీకులు ఆచార అలవాట్లను గోడలపైన ఎంతో చక్కగా చెక్కారు. అంతేకాకుండా మహావిష్ణువు అవతారాలైన లక్ష్మీ నరసింహస్వామిని, వరాహమూర్తిని మరియు ఇతర అవతారాలను కూడా గోడలపైన చూడవచ్చు. ఈ టెంపుల్ నుంచి బయటికి వచ్చాక రైట్ సైడ్లో సీతారాములు మరియు రాధాకృష్ణుల గుడి ఉంటుంది. ఈ ప్రధాన ఆలయంలో మనం మధ్యలో సీతారాములను, ఎడమవైపు రాధాకృష్ణులను, కుడివైపు ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్కి ఎదురుగా 102 అడుగుల ఎత్తులో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ప్రేమికులు కలిసి జంటగా వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి రాధాకృష్ణుల్ని, సీతారాములని కలిసి దర్శించుకుని కోరుకుంటే సాక్షాత్తు ఆ అభయ ఆంజనేయ స్వామి వారి వెంట ఉన్నారని ఇక్కడ వారు నమ్ముతారు. భక్తులందరూ తమ కోరికలను తమలపాకులు దండగా మలిచి ఆంజనేయ స్వామికి అర్పిస్తారు. ఆంజనేయ స్వామిని దర్శించుకుని బయటికి వచ్చాక ప్రసాదం తింటూ అలా ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూస్తూ నాకైతే బ్రేక్ఫాస్ట్ చేయకుండానే కడుపు, మనసు రెండూ నిండిపోయినాయి. శతయోజన శతశతయోజన శరధి నియోజన శరపరిలంఘనమే. టెంపుల్కి వెనుక మనకి శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ మొక్కలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మొదట మనకి అమ్మవారు వాహనమైన సింహం విగ్రహం కనిపిస్తుంది. ప్రధాన ఆలయంలో మనకి అమ్మవారికి ఒక పక్క వినాయకుడు, మరొక పక్క సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. గర్భగుడిలో మనకి అమ్మవారు అయిన ఆది పరాశక్తి విగ్రహం ఎంతో నిండుగా ఉగ్ర రూపంతో కాంతులు వెదజల్లుతూ చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేనంత కనులు విందుగా కనిపిస్తారు. అన్ని ఓటీటీలను ఐబొమ్మలో కవర్ చేసినట్టు ఈ ఒక్క చోటన అందరు దేవులను దర్శించుకునే అదృష్టం కలిగింది. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసరికి ఇస్కాన్ టెంపుల్. ఈ లొకేషన్ వచ్చేసరికి రాజాజీ నగర్ హరికృష్ణ హిల్ మీద ఉంటుంది. అగారా నుంచి మనకి కెంపగౌడ సిటీ సెంటర్ బస్ స్టేషన్ వరకు చాలా బస్సెస్ అవైలబిలిటీగా ఉంటాయి. సో కెంపగౌడ బస్ స్టేషన్కి రీచ్ అయ్యాక అక్కడి నుంచి మీరు కానీ డే పాస్ తీసుకుని ఉంటే రాజాజీ నగర్కి బస్సులో వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్లో వెళ్ళడం కష్టం అనుకున్న వాళ్ళు కెంపగౌడ నుండి గ్రీన్ లైన్ మెట్రో తీసుకుని మహాలక్ష్మి మెట్రో స్టేషన్ దగ్గర దిగి వాకబుల్ డిస్టెన్స్లోనే టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 7:15 నుండి ఈవినింగ్ 8:20 వరకు ఓపెన్ అయి ఉంటుంది. దర్శనం మనం 2 విధాలుగా చేసుకోవచ్చు. మొదటి మార్గంలో శీఘ్ర దర్శనం కోసం ఎడమ వైపు నుండి వెళ్ళొచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అంటూ కృష్ణుని జపమంత్రం 108 సార్లు జపించేందుకు వీలుగా 108 మెట్లు రెండవ మార్గంలో ఉంటాయి.
ప్రధాన ఆలయంకి వెళ్ళే మార్గంలో ప్రహ్లాద నరసింహస్వామి మనకి దర్శనం ఇస్తారు. ఆయన విగ్రహం ఉగ్ర రూపంతో కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. ఆయన్ని దర్శించుకుని ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి సాక్షాత్తు ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని తలపించేలా ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఆ తరువాత మనకి ముందుకు వెళ్తే ప్రధాన ఆలయం మండపం కనిపిస్తుంది. ఇక్కడైతే మనకి ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, అందుకే వీడియోస్ మంచిగా రాలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఆలయం మధ్యలో రాధాకృష్ణులు, ఒక పక్క సోదరుడు బలరాముడితో కృష్ణుడు, మరొక పక్క కృష్ణతత్వాన్ని ప్రచారం చేసిన చైతన్య ప్రభుపాద, ఆయన శిష్యుడు నిత్యానంద ప్రభు విగ్రహ రూపంలో కనిపిస్తారు. కృష్ణస్వామిని భజన చేస్తున్న రూపంలో వీళ్ళు ఉంటారు. ఆ పక్కనే మనకి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ అర్థమయ్యేలా భగవద్గీత మరియు జీవన విధానాలని బోధించే పుస్తకాలు అన్ని లాంగ్వేజెస్లో ఉంటాయి. చదవడాలు పాస్ అవ్వడాలు మన వల్ల కాదు అదంతా అంటారా? కొంచెం ముందుకు వెళ్తే నోరూరించే అన్ని రకాలైన స్వీట్స్, స్నాక్స్ మరియు డ్రింక్స్ అవైలబిలిటీగా ఉంటాయి. డైట్లో ఉన్నాం ఇవన్నీ మనకి సెట్ కావు అంటారా? బయట ఇచ్చే హాట్ పొంగల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, మస్ట్ ట్రై. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతే కాకుండా మనకి ఎన్నో హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ డివోషనల్ డెకరేటివ్ ఐటమ్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్కే దొరుకుతాయి. ఖచ్చితంగా కొనాలా అంటే నేనైతే కొనాలనే చెప్తా. ఎందుకంటే మనందరికీ తెలుసుగా ఇస్కాన్ వాళ్ళు అక్షయ పాత్ర ఫౌండేషన్ పేరుతో ఎంతోమంది పిల్లలు మరియు పెద్దలకు కడుపు నిండా భోజనం పెడుతున్నారు. సో మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా పేద పిల్లల ఆకలి తీరుస్తుంది. మాలాగా ఫొటోస్ పిచ్చి ఉన్న వాళ్ళకి పక్కనే ఉన్న ఫౌంటైన్ బాగా నచ్చింది. తర్వాత మన మూడో స్టాప్ షాపింగ్ లవర్స్ కోసం. అదేనండి ఈ మధ్యకాలంలో బాగా హైప్ వచ్చిన లులు హైపర్ మార్కెట్. ఇదేంట్రా బాబు అలా ఎండలో గుడ్లన్నీ తిప్పుతుంది అనుకుంటున్నారా? సరే ఇలా రండి, మాల్లో తిరుగుతూ చల్లబడదాం. ఎందుకంటే మాల్స్లో షాపింగ్ చేసే వాళ్ళకన్నా తిరుగుతూ టైంపాస్ చేసే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ మంది. ఇస్కాన్ టెంపుల్ నుంచి మనం లులు మాల్కి రీచ్ అవ్వాలి అంటే పర్పుల్ లైన్ కేఎస్ఆర్ మెట్రో స్టేషన్ దగ్గరికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. డే పాస్ తీసుకున్న వాళ్ళు బస్సులో, ట్రాఫిక్ భయపడే వాళ్ళు మెట్రోలో రీచ్ అవ్వచ్చు. అక్కడి నుంచి 1 కిలోమీటర్ వాక్లో మాల్కి చేరుకోవచ్చు. మాల్లోకి ఎంటర్ అవ్వగానే కుకీ లవర్స్ కోసం కుకీ మ్యాన్ అవుట్లెట్ ఉంటుంది. ఇక్కడ మనకి లైవ్లో కుకీస్ ప్రిపేర్ చేసి ఇస్తారు. మాల్ చాలా పెద్దగా ఉంది. ఎక్కడ ఏది ఉందో అని కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళ కోసం ఇక్కడ డిస్ప్లేలో ప్రతి ఫ్లోర్ యొక్క అవుట్లెట్ అండ్ షాప్ డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. క్లియర్గా మనం సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఫస్ట్ 2 ఫ్లోర్స్లో మనం షాపింగ్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ బ్రాండ్ అవుట్లెట్స్ ఉంటాయి. ఇక్కడ మనం వైడ్ రేంజ్ ఆఫ్ క్లాతింగ్, పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్, ఆర్గానిక్ ఫుడ్స్, యాక్సెసరీస్ కలెక్షన్స్ చూడొచ్చు. ఇక్కడే రీల్ చేసుకున్న వాళ్ళకి, సెల్ఫీ తీసుకున్న వాళ్ళకి హాట్ స్పాట్ అని చెప్పొచ్చు. సెకండ్ ఫ్లోర్ మనకి కంప్లీట్ ఫుడ్ సెక్షన్. ఇక్కడ మనకి సౌత్, నార్త్ అన్న పార్షాలిటీ లేకుండా వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన ఆల్ టైప్ ఆఫ్ డిషెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. థర్డ్ ఫ్లోర్ మొత్తం మనకి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ జోన్. ఇక్కడ మనం మూవీస్, గేమ్స్తో పాటు ఇండోర్ అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంది. ఇక్కడ ఏ గేమ్ ఆడాలన్నా ఫంటూరా కార్డ్ ఉండాలి. ఈ కార్డ్ బేసిక్ రీఛార్జ్ వచ్చి 500 రూపీస్. ఇక్కడ మనకి ఇండోర్ జిప్లైన్, మినీ టాప్ డాన్సర్, డాషింగ్ కార్స్, లేజర్ ట్యాగ్, హరికేన్, మినీ రోలర్ కోస్టర్, బీటాప్ ఫన్ వాల్, ట్రైన్ ఫన్, ట్రాంపోలిన్ ఇంకా చాలా ఫన్ యాక్టివిటీస్తో పాటు మన లులు మాల్కి స్టార్ ఐటమ్ ఈ జీరో గ్రావిటీ రైడ్. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇక్కడ పిల్లల కోసం అయితే చాలా రైడ్స్ ఉంటాయి. అందుకనే పిల్లలతో వచ్చే వాళ్ళకి ముందుగానే చెబుతున్నా, ఖచ్చితంగా మీ జోబులు చిల్లులు పడతాయి. చిన్నపిల్లల హెయిర్ కట్ కోసం కస్టమైజ్డ్ సెలూన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ డేస్లో స్పెషల్ ఈవెంట్స్ ఇంకా ఫెస్ట్స్ కండక్ట్ చేస్తారు. ఈవెంట్స్ ఇంకా ఫెస్ట్ అప్డేట్ కోసం లులు మాల్ బెంగళూరు అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. మేము విజిట్ చేసిన రోజు అక్కడ ర్యాపర్స్ కోసం స్పెషల్ ఈవెంట్ జరుగుతుంది. ట్రిప్ అంతా బాగా అయింది కానీ ఏదో లోటు అనిపిస్తుంది కదా. సరే కొంచెం వెనక్కి వెళ్దాం. వెనక్కి అంటే మళ్ళీ మాల్లోకి అనుకుంటారేమో, కాదండోయ్, కాలంలో కొంచెం వెనక్కి. అదేనండి మన 4th స్టాప్ అయిన బెంగళూరు ప్యాలెస్కి. ఈ లొకేషన్కి అయితే మనం బస్సు అయితే బెంగళూరు కాంట్ జంక్షన్ దగ్గర దిగాలి. మెట్రో అయితే పర్పుల్ లైన్ కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ దగ్గర దిగాలి. ఈ ప్యాలెస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి వసంత్ నగర్ ప్యాలెస్ రోడ్.
ఈ ప్యాలెస్ని 1887లో రాజా చామరాజా నిర్మించారు. ఈ ప్యాలెస్ లోపల మొత్తం మనకి ఎంతో పురాతనమైన కళాఖండాలు పొందుపరిచి ఉన్నాయి. ఈ ప్యాలెస్ ఇంటీరియర్ మొత్తం చెక్కతో చేయబడి ఉంటుంది. ఈ ప్యాలెస్కి ఫేమస్ అయిన మెయిన్ హాల్ ఇంకా ఓపెన్ కోర్ట్యార్డ్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ ప్యాలెస్ బయట చూస్తే ఎంతో అందమైన గార్డెన్తో పాటు ఒక నంది విగ్రహం కూడా ఉంటుంది. ఈ ప్యాలెస్ బయట గోడ మొత్తం పచ్చని తీగలతో అల్లుకుని చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ప్యాలెస్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. టికెట్ ప్రైస్ అయితే ఇండియన్స్కి వచ్చేసరికి 240 రూపీస్ అండ్ ఫారినర్స్కి వచ్చేసరికి 480 రూపీస్. ఈ ట్రిప్ బడ్జెట్ వచ్చేసరికి బస్సులో ట్రావెల్ చేసేవాళ్ళు 1 డే బస్ పాస్కి 120 రూపీస్, ఆఫ్టర్నూన్ లంచ్ 150 రూపీస్. సో టోటల్ కాస్ట్ వచ్చేసరికి 270 రూపీస్. అండర్ 300 బడ్జెట్లో ట్రావెల్ కంప్లీట్ చేసేయచ్చు. అడిషనల్గా మనకి బెంగళూరు ప్యాలెస్ ఎంట్రీ టికెట్ వచ్చి 240 రూపీస్ అండ్ లులు మాల్ ఇండోర్ అమ్యూజ్మెంట్ యాక్టివిటీస్ వచ్చి 500 రూపీస్ మినిమం. ఇలాంటి మరెన్నో ఫేమస్ అండ్ బడ్జెట్ ట్రిప్స్ అండ్ టిప్స్ కోసం మా సదరన్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెంగళూరులో ఉన్న మీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. See you in the next video.